చిన్న పెద్ద అందరూ కూడా ఎదురు చూసే ఈ రాఖీ పండుగ వచ్చేసింది. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు గుర్తుగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. మిఠాయిలు తినిపించి వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఈ క్రమంలో సోదరీమణులకు అండగా ఉంటామని అన్నా తమ్ముళ్ళు వాగ్దానం కూడా చేస్తారు. మరి ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో ఆ రాఖీ కట్టాలి, ఏ సమయంలో కట్టకూడదు, ఎవరెవరికి రాఖీ కట్టాలి అనే అలాంటి సందేహాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాఖీ పండుగ ఎప్పుడు కూడా తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్గా జరుపుకుంటారు భక్తులు. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 9వ తేదీ శనివారం రోజున వచ్చింది. అయితే శాస్త్రాల ప్రకారం భద్రకాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ భద్రకాలంలో సోదరీమణులు ఎవరు కూడా తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని మన శాస్త్రం చెబుతుంది. భద్రకాలం ముగిసిన తర్వాతనే అపరాహ్న కాలంలో మాత్రమే రాఖీ కట్టాలని మన పురాణాలు, మన శాస్త్రాలు కూడా సూచిస్తున్నాయి. భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదు అంటే పురాణాల ప్రకారం ఆ సూర్యదేవుని కుమార్తె భద్ర అని చెబుతారు. ఆమె పుట్టుకతోనే దుష్ట స్వభావం కలది. ఈ క్రమంలోనే ఆమె చేసే పనుల వల్ల శుభకార్యాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని, ఆ కారణం చేతనే భద్రకాలంలో శుభకార్యాలు జరపకూడదని అంటారు. మరో కారణం ఏమిటి అంటే వైదిక పంచాంగం ప్రకారం భద్ర అనేది ఒక తిథిలోని సగభాగం. ఇది ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథుల్లో కలిగి ఉంటుంది కూడా. చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభం లేదా మీనరాశుల్లో ఉన్నప్పుడు ఈ భద్రకాలం ప్రారంభమవుతుంది. ఈ రాశుల్లో చంద్రుడు ఉన్నంతసేపు ఆ భద్రకాలం అనేది ఉంటుంది. ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేసినా ఆటంకాలు ఎదురవుతాయి, అశుభం కలుగుతుందని కూడా భక్తులందరూ నమ్మాలి. అందుకే భద్రకాలం ముగిసిన తర్వాత తమ సోదరుల చేతికి రాఖీ కట్టాలని మన శాస్త్రం చెబుతోంది. సోదరుల మేలు కోరే పండుగ కాబట్టి ఈ పర్వదినం రోజున ఆ భద్రకాలం ముగిసిన తర్వాత అపరాహ్న కాలంలో మాత్రమే రాఖీని కట్టాలి. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆగస్టు 9న శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శుభ సమయంగా సూచిస్తున్నాయి. ఆ శుభముహూర్తంలో సోదరుల చేతికి రాఖీ కడితే ఆ సంవత్సరం అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రాఖీ కట్టే వారందరూ కూడా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు తమ సోదరుల చేతికి ఆ రాఖీ కట్టడం అనేది శుభ సమయం, శుభ ముహూర్తం కూడా. అంతా శుభమే జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో రాఖీ కట్టడం అనేది చాలా మంచిది. రాఖీ ఎవరెవరికి కట్టాలి అనే సందేహాలు కూడా ఉన్నాయి. రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు మాత్రమే ఆ రాఖీ పండుగను జరుపుకోవచ్చని మనకు చెబుతూ ఉంటారు. అయితే సంవత్సరం పాటు ఎవరైతే మనకు రక్షగా ఉంటారని భావిస్తారో వారి చేతికి రాఖీ కట్టవచ్చని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. భార్యాభర్తలు, తండ్రి కూతుళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, స్నేహితులు కూడా ఈ రాఖీని కట్టుకోవచ్చని కూడా మన పురాణాలు సూచిస్తున్నాయి. మరొక్క విషయం ఏమిటంటే భక్తులు ఈ రాఖీ కట్టుకునే వేళ తోబుట్టువులు, సోదరులు ఎలాంటి దుస్తులను ధరించాలో తెలుసుకుందాం. పవిత్రతకు, శాంతికి చిహ్నమైన తెల్లటి వస్త్రాలను ధరించడం అనేది చాలా శుభప్రదం. రాఖీ కట్టేవారు, ఆ రాఖీని కట్టించుకునేవారు కూడా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. దీనివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఇక రాఖీ కట్టేటప్పుడు ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబలం రక్షేమాచలం మాచలం అనే శ్లోకాన్ని చదువుతూ ఆ రాఖీ కట్టడం వల్ల కూడా ఏడాదంతా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని కూడా అందరూ నమ్మాలి. తమ సోదరుల మేలు కోరుతూ కట్టే ఆడపడుచులందరూ కూడా పైన చెప్పినట్టుగా శుభముహూర్తంలో రాఖీని కట్టి వారిని మీకెప్పుడూ రక్షణగా ఉండమని దీవిస్తూ, అలాగే మీరు కూడా వారికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటామని చెబుతూ ఆ రాఖీ పండుగను ఎంతో వేడుకగా, వైభవంగా జరుపుకోవాలని కోరుకుందాం. నమస్కారం.